హాయ్ గాయ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్కి వచ్చిన. అదే జరణి నరసింహస్వామి కేవ్ టెంపుల్ ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక బీదర్ దగ్గర ఉంటుంది. బీదర్ నుంచి 4 కిలోమీటర్స్, మన హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్ వెహికల్లో రావచ్చు, లేదు అంటే పటాన్చేరు నుంచి బీదర్కి బస్సులు ఉంటాయి. కర్ణాటక ఆర్టీసీ ఉంటాయి అండ్ మన తెలంగాణ ఆర్టీసీ కూడా ఉంటాయి. హైదరాబాద్ నుంచి బీదర్కి చాలా తక్కువ ఉంటాయి బస్సులు. హైదరాబాద్ నుంచి జైరాబాద్కి వచ్చేసి జైరాబాద్ నుంచి బీదర్కి ఆటోలు ఉంటాయి అండ్ బస్సులు కూడా ఉంటాయి. అట్లా రావచ్చు. ఓన్ వెహికల్లో రావడం బెటరు. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ చిన్న ఉంటుంది అనుకున్నా, కానీ టెంపుల్ మస్తు పెద్ద ఉంది. పబ్లిక్ కూడా మస్తు ఘోరంగా వచ్చిర్రు. అసలు మస్తు పబ్లిక్ ఉర్రు. పార్కింగ్లో కార్లు చూసి పరిశాన్ అయినా నేనైతే. పార్కింగ్ టికెట్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు కార్కి అండ్ బైక్ అయితే 10 రూపీస్. ప్రస్తుతానికి టెంపుల్ దగ్గరనే ఉన్నా. ఇగో ఇదే టెంపుల్. ఆల్రెడీ వచ్చేసిన. వెళ్దాం లోపలికి ఎట్లుంటుందో. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక వాటర్ థీమ్ టెంపుల్, లైక్ వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంట. నరసింహస్వామి అండ్ శివలింగం ఉంటుందంట. చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో లోపల. తాండూరు నుంచి కూడా ఉన్నాయి బీదర్కి బస్సులు. డైరెక్ట్ టెంపుల్కి ఉన్నాయి బస్సులు. ఎన్ని అనం కార్లు ఉన్నాయో. టెంపుల్లో అన్నదానం కూడా చేస్తారు. క్యూ పద్ధతి ఇది. టికెట్ కౌంటరు. పర్ పర్సన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు లోపలికి దర్శనానికి. సాటర్డే రోజు, సండే రోజు, మండే రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్. మిగతా రోజులల్లో మార్నింగ్ 8 నుంచి 12 వరకు ఉంటుంది. 12కి క్లోజ్ చేసి మళ్ళీ 2 o'clock ఓపెన్ చేస్తారు. 2 నుంచి 5 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ క్యాష్ ఉండాలి. 10 రూపీస్ చేంజ్ ఉంటే ఇంకా బెటరు, లేదంటే పక్కన నిలబెడుతున్నారు ఆడ. దారుణం భయ్య, అసలు చేంజ్ లేకపోతే మాత్రము చాలా కష్టం. క్యాష్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ 10 రూపీస్ దర్శనం ఉంది. 10 రూపీస్ దర్శనానికి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. 10 రూపీస్ కాకుండా 100 రూపీస్కి స్పెషల్ దర్శనం ఉంది. 100 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకుంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ పబ్లిక్ లేరు, తొందరగా వెళ్ళిపోతాము. 10 రూపీస్ దానికైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. క్యాష్ ఇంపార్టెంట్. క్యాష్ లేక ఇక్కడనే క్యాష్ టికెట్ కౌంటర్ దగ్గర 1 అవర్ నిల్చున్నా వాళ్ళని వీళ్ళను అడిగి లాస్ట్కి 100 రూపీస్ సంపాదించిన క్యాష్. శ్రీ క్షేత్ర జరణి నరసింహ దేవస్థానం బీదర్. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్లోకి. చిన్నపిల్లలకి ఇవి 50 రూపీస్ అంట, 2 రౌండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు దర్శిపోయినాం. లోపల ఫుల్ వాటర్ ఉన్నాయి. యాక్చువల్లీ 300 మీటర్స్ అని మెన్షన్ చేసి ఉంటాయి గూగుల్లో. ఆ కేవ్స్, ఆ గుహ 300 మీటర్స్ అని మెన్షన్ చేసిర్రు. కాకపోతే అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ ఉంది. దగ్గర 800 మీటర్స్ 900 మీటర్స్ ఉంది. లోపల ఎండ్లో నరసింహస్వామి విగ్రహం అండ్ శివలింగము, నంది ఉంది. మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ అదే వాటర్లో రిటర్న్ అయిపోవడమే. బాగుంది ఎక్స్పీరియన్స్. ఒక అడ్వెంచర్ లాగా మంచిగా అనిపించింది లోపల. కానీ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. వీకెండ్స్ అవాయిడ్ చేయడం బెటరు. వీక్ డేస్లోనే ఈరోజు ఎందుకో ఇంత పబ్లిక్ ఉర్రు తెలియదు నాకు కూడా. వీక్ డేస్లోనే ఇంత పబ్లిక్ ఉర్రు అంటే వీకెండ్స్ ఇంకా ఎక్కువ ఉంటారు. వీకెండ్స్ అవాయిడ్ చేయడం బెటరు. లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. వాటర్లో మొత్తం తడిసిపోతాం అక్కడ. ఆ గుట్ట అనిపిస్తుంది కదా, ఆ గుట్ట లోపల ఉంది టెంపుల్. దేవుడు విగ్రహం, శివలింగం అండ్ నరసింహస్వామి విగ్రహము. అవి తువ్విర్రా లేదా అంటే అవంతలు అవే ఏర్పడ్డాయో తెలియదు, కానీ
బాగుంది లోపల. సో అది గైస్ జరణి నరసింహ దేవస్థానం బీదర్ కర్ణాటక. మన హైదరాబాద్ నుంచి 1 డేలో వచ్చి వెళ్ళిపోవచ్చు ఈజీగా. 130 కిలోమీటర్స్. ఓన్ వెహికల్లో అయినా రావచ్చు, బస్లో కూడా బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన వికారాబాద్ తాండూరు నుంచి కూడా బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఈ టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్, జస్ట్ 10 మినిట్సే. 4 కిలోమీటర్స్ దూరంలో బీదర్ ఫోర్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఆల్రెడీ నేను బీదర్ ఫోర్ట్ వచ్చి వ్లాగ్ కూడా చేసిన అండ్ రీల్ కూడా అప్లోడ్ చేసిన ఆల్రెడీ. ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి బీదర్ ఫోర్ట్ వ్లాగ్, మంచిగా ఉంటుంది. టైం ఉంటే బీదర్ ఫోర్ట్ కూడా కవర్ చేయండి. జస్ట్ 4 కిలోమీటర్సే. ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా బీదర్ ఫోర్ట్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.